అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ముందైతే ఇది ఈరోజు హెడ్లైన్స్ ఈనాడులో. ఒక్కో ఇటుగా పేరుస్తున్నాం, వ్యవస్థలను గాడిన పెడుతున్నాం, పోలీసు వ్యవస్థ ప్రక్షాళన, ఇంకా ఒకరిద్దరున్నా ఏరేస్తాం, ఎమ్మెల్యేలు మీ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడండి, పెట్టుబడుల వరద మొదలయ్యింది, 3.78 లక్షల కోట్లు, 3.73 లక్షల ఉద్యోగాలు, వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలు, 150 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై శాసనసభలో తుక్కు రేగొట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమండి చూడండి, అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్ అటండి. భూ కబ్జాదారులు, రేషన్ బియ్యం దందా చేసే వారిపైన అదే చట్టం. ఈగల్ పేరిట యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, పర్యాటకానికి పారిశ్రామిక హోదా, తొలిసారిగా పెట్టుబడి రాయితీలు, మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఏమంటే అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్ పెడతానని ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ సైకోలకి, సోషల్ మీడియా సైకోలకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చేస్తే మళ్ళీ మొదలెడదాంలే, ఎందుకంటే వాళ్ళ ఉపాధి అండి అది. వాళ్ళు అలాంటి పోస్టులు పెట్టి ఎదుటి పార్టీలు అంటే టీడీపీ జనసేనలో ఉన్న మహిళల్ని తిడితేనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి, రోజు గడుస్తుంది. ఇలాంటి నేరస్తులను మరి కట్టడి చేయాలంటే పీడీ యాక్టే కరెక్ట్. ఎందుకంటే పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతారు? కంటిన్యూగా నేరాలు చేసే వాళ్ళ మీద పెడతారు. మరి ఇవి కూడా కంటిన్యూగా నేరాలే కదండి. ఇలా నేరాలు చేసే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం అంటే సంవత్సరం పాటు బెయిల్ రాదు, ఇంకా అయిపోయినట్టే సినిమా. ఎప్పుడైతే పీడీ యాక్ట్ పెట్టే ముందు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి వస్తారు. కంటిన్యూగా నేరాలు చేసే వాళ్ళ మీద ఓపెన్ చేస్తారు, రౌడీ షీట్ అన్నా పీడీ యాక్ట్ అన్నా కూడా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల మాన ప్రాణాల కోసం మాత్రం చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని ఈ పీడీ యాక్ట్ అనే ఈ ప్రకటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారింట్లో మహిళల్ని దూషించిన, అలాగే రాష్ట్రంలో ఎవరింట్లో మహిళలను దూషించినా అదే చట్టం వర్తించేలా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా పిల్లలతో సమానం అనేది ప్రజలందరికీ తెలియజేసేటండి పెద్ద ఆయన.